వదిన కూడా వచ్చేసారు. కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. బాబుగారు, మీరు పాయసం అడిగారా? లేదే, ఎవ్వరూ అడగలేదు. నువ్వే తీసుకొస్తానని వెళ్ళావు. నేను చేశానా? వామ్మో, అదేంట మళ్ళాగంటావు? అప్పుడే మర్చిపోయావా ఏంటి? ఇవాళ నా సీమంతం అని కూడా గుర్తు చేయాలా? అదేంటి పిన్ని అలా అంటాం? ఇదంతా చెల్లి చేసిన ఏర్పాట్లే కదా. నేను చేశానా? ఎందుకు చేసుంటాను? నాకెందుకు గుర్తులేదు? నాకు అర్థమైంది. నై, నువ్వు రిలాక్స్ అవ్వు. ఆ బౌల్ ఇక్కడ పెట్టు. మీరు తినండి బాబుగారు. అయ్యో మమ్మీ, ఏమైందిరా? ఏం లేదు. అంటే అత్తయ్యని కుర్చీలో కూర్చోబెట్టి గాజుల్ని తొడిగి స్వీట్లు తినిపిస్తారు కదా. అరే తమ్మి తినేస్తే ఎలాగా అని. వీడి కంగారు తగలయ్యా. అందరూ అనుమానించేలా చేస్తాడు వీడు. అల్లుడు తీసుకున్నంత మాత్రాన తినేట్లే. ఎందుకు తినరు? నేను బాబుగారి కోసమే చేసుంటాను. మమ్మీ, మొగుడిని ఎమ్మడి బారి నుంచైనా కాపాడే నాయని తనే తినమంటుందంటే నోటి దాకా వెళ్ళేదాకా నిర్ణయం తీసుకోలేనురా. ఇంకా చూద్దాం. విష్, మళ్ళీ నైని మొండిపట్టు పట్టేలా ఉంది. 2 స్పూన్లు తిని పక్కన పెట్టు. దూరం అదే తింటుంది. ఎంగిల్ చేసిందా? అలా అంటావేంటే సుమ్మి? నేను పెద్ద మనిషి అయ్యేంత వరకు విష్ని ఎత్తుకొని తిరిగేదాన్ని. ఈ లెక్కన లెక్కేస్తే పిన్నికి ఎన్నేళ్లుంటాయో కదా. పిల్లలు పుడితే అత్తయ్య మళ్ళీ చిన్నపిల్ల అవుతుంది. అరే తమాషా మాటలకేం గాని ముందు తమ్మి పాయసం తినేసి గిన్నె పక్కన పెట్టేస్తే అత్తయ్యని చైర్లో కూర్చోబెట్టి అక్షింతలు చల్లేయొచ్చు. ఆశీర్వదించేంత పెద్దవాళ్ళేం కాదులేండి మీరు. అలా అనుకుంటే అత్తయ్య తప్ప అందరూ పిన్ని కన్నా చిన్నవాళ్ళమే కదక్కా. దాందే ఉంది, తింటానివ్వండి. ఆగు పిన్ని. ముందు నువ్వు కుర్చీలో కూర్చో. బొట్టు పెట్టి చెంపలకు గంధం రాసి గాజులు తొడిగి, అబ్బో ప్రాసెస్ అంతా అయిపోయాక చివర్లో నువ్వు స్వీట్ తినాలి. అయితే ఇప్పుడు మీరు తినరా బాబుగారు? వద్దులే నాయని, ఇప్పుడు అత్తయ్య తినడమే పద్ధతి. తను తిని రుచి ఎలా ఉందో చెప్తుంది. చెప్పగలదా అని. అరే ఎందుకు చెప్పలేదు? వీడి జోకులు. ముందు దురంధర్ని కూర్చోబెట్టండి. చెల్లి చిట్టి ఆడవాళ్ళందరూ రండి. వెళ్ళు మమ్మీ, నువ్వు ఆడదానివే కదా. ఇడియట్, నోరు మూసుకుని ఉండలేవా? వాళ్ళున్నారుగా చేయడానికి. కూర్చో. అలాగే అమ్మా. మావయ్య నువ్వు కానివ్వు. వదినా ఆ ప్రాసెస్ ఏంటో చెప్పండి. రండి బాబాయ్, పిన్నికి ముందు బొట్టు పెట్టండి. అలాగేనమ్మా. బాబాయ్ ముందు బొట్టు పెట్టండి. బాబాయ్ గంధం రాసి తల్లో పూలు పెట్టండి. చేతికిచ్చినా పర్వాలేదు. అది బాబాయ్ ఇష్టం. ఇష్టమని కాదమ్మా, దూరు లేచిందంటే కష్టం. కూర్చున్నప్పుడే పూలైనా స్వీట్స్ అయినా ఏదైనా సరే కానిచ్చేయగలం.
పూలు ఇవ్వమ్మా. గాజులు తొడగడం రాదు ఈయనకి. మేము సాయంగా ఉన్నాం కదా పిన్ని. నువ్వు చేయలా ఇవ్వు. బాబాయ్, పిన్నికి గాజులు తొడగండి. నా చిన్న చేతులు కాబట్టి గాజులు గట్టిగా ముందుకు చూసినప్పుడు ఒకసారి గాజులు పగిలి దూర చేతికి గుచ్చుకున్నాయి. మావయ్య ఆ భయం ఇంకా ఉన్నట్టుంది. మ్మ్. చీర చేతికి మావయ్య. అన్ని పనులు నేనే చేయాలంటే కొద్ది కష్టంగా ఉంది అల్లుడు. పిల్లల్ని కన్నా మాత్రమే కాదు మావయ్య, ఈ పనులు కూడా చేయాలి. అలాగే అల్లుడు. సుమనమ్మా, ఆ చీరటివమ్మా. ఎదురు చీర తీసుకోవే. మీరు కొని తీసుకొచ్చినట్టు ఇస్తున్నారే. విష్ తీసుకొచ్చాడు. నేను తీసుకొచ్చిన మావయ్య ఇస్తేనే అందంగా ఉంది అత్తయ్య. హారతి ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. ఒక్కో చోట ఒక్కొక్క సాంప్రదాయం. మీ ఇష్టం బాబాయ్.